మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు యోగిస్తున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అననుకూలత మాత్రమే కనిపిస్తూ ఉన్నది. అయితే మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచనలు ఏమిటి అంటే, వీరు ఖచ్చితంగా పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే, శనిగారి యొక్క స్థితి వ్యయస్థానంలో ఉన్నందువల్ల శనిగారికి తైలాభిషేకం చేయాలి. గురువు గారి స్థితి తృతీయంలో ఉన్నందువల్ల గురువు గారికి ఆలయానికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవాలి. ఇక కేతువు గారి యొక్క స్థితి గాని, రాహు గారి యొక్క స్థితి గాని రాశిలోనూ సప్తమంలోనూ ఉన్న కారణం చేత రాహుకేతువులకి పూజలు చేసుకోవాలి. ఇవి ఏవి కూడా అనుకూలంగా లేవు. అలాగే కుజుడు అనుకూలంగా లేరు, రవి బుధులు అనుకూలంగా లేరు. ఒక్క చంద్రుడి అనుకూలత వల్ల 7 గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఒక చంద్రుడు ఏమి చేయగలుగుతారు? ఒక 2.5 రోజు మాత్రమే రాశిలో ఉండేటటువంటి చంద్రుడు చాలా గొప్ప ఫలితాలు ఇస్తారా అంటే ఆయనంత ఇవ్వబోరు.